గతంలో గ్రామ పంచాయతీ ఆస్తులు ఎవరు కనీసం నిలబెట్టుకోలేదు. అవును. కానీ మేము గ్రామ పంచాయతీ ఆస్తి సంపాదించి ఆర్మీలో కష్టాలు ఉంటాయి అంటారు కదా, నిజమే. అవును. ఎప్పుడుంటాయి? మనం ఎప్పుడైతే ఆర్మీకి సెలక్షన్ అవుతామో మనం ఊరు విడిచి ఆర్మీకి వెళ్ళేంత వరకు బాగా అనిపిస్తుంది. తర్వాత అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు రేవంత్ అన్న ఒకటే చెప్పిండట, నాకు బయట వాళ్ళు చెప్పిన విషయం ఇది, నేను ప్రత్యక్షంగా విన్నది అయితే కాదు. వాళ్ళు మిలిటరీలో సగం పాగలు ఉంటారు, సగం తెలివి ఉంటుంది, సగం పాగలు ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏదో ఉంటారు, వాడు తప్పు చేయనడు. మద్దూరు ఒక్క విషయం మీద నాకు రాకండి, ఆయన చేసుకుంటూ పోతే ఆయన చేయని అప్పట్లో కూడా చెప్పి, అంటే చాలా పెద్ద మాట. కాంగ్రెస్ ఆలోచన విధానమే భారతదేశాన్ని చిన్న భిన్నం చేసింది. ఈరోజు ప్రజల మధ్య ఇంత చిచ్చు పెట్టడానికి మొదటి కారణం కాంగ్రెస్. మొన్న మల్లికార్జున ఖర్గే ఏమన్నాడు? ఒక పేదవాళ్ళు చనిపోతే 3/5 ఫీట్ల స్థలం లేనటువంటి దరిద్రమైన పరిస్థితిలో మనం ఉన్నామా? ఈ మద్దూరులో ఒక పేదోడు చనిపోతే ఎక్కడ బొంద పెట్టుకోవాలన్నా, వాడు చనిపోయిన దానికన్నా వాడిని ఏడబాది పెట్టాలన్న బాధ ఏదైతే ఉందో అది తీర్చిన మన ఒక చిన్న సంతోషం మాత్రమా. అది మీ పీరియడ్లో జరిగిపోయింది. నా పీరియడ్లో రైట్ అన్న. ఇప్పుడు మీరు ఆర్మీలో పనిచేసిన తర్వాత మళ్ళీ ప్రజాసేవ చేయడానికి వచ్చారు. మీరు గత సర్పంచ్గా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన ఎలా ఉంది? ప్రజల నుంచి మీకు ఏ విధంగా ఆదరణ వచ్చింది? అంటే వెంకట్ గారు, నేను సర్పంచ్ అయినప్పుడు 2013లో ఇక్కడ విపత్కాల పరిస్థితులు ఉండేది. ముఖ్యంగా మద్దూరు పట్టణానికి సంబంధించి ఆలోచన చేస్తే తాగునీరు అతిపెద్ద సమస్య. ఆ తర్వాత డ్రైనేజీలు లేవు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు 3: శానిటేషన్, త్రాగునీరు, లైటింగ్. ఈ 3 అడుగుతారు జనాలు మన. అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, మా ఎన్నికలు జరిగిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఫస్ట్ రోజు అడుగు పెడితే ఆఫీస్ ఎట్లా ఉందంటే బహుశా కబాడాఖానా కూడా లేకుంటది, అంత దరిద్రంగా ఉంది. ప్రతి మూలకు పాన్ పరాగులు తిని ఉంసేసిండు గ్రామ పంచాయతీ. గ్రామ సచివాలయం ఒక దేవాలయంలో ఒక ఇనుప కుర్చీ ఉంది కూర్చోనికి, ఒక టేబుల్ ఉంది, చెత్త టేబుల్, కిటికీలు లేవు, బండలు మొత్తం అయినా. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ప్రజలకు ఏం చేయను తర్వాత విషయం, కానీ ముందు నేను ఊకునే ప్లేసే కరెక్ట్ లేదురా నాయన అని నేను ఫస్ట్ అక్కడ శ్రీకారం చుట్టాను. ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ ని సమూలంగా మార్పులు చేసి ఏసీలు డీసీలు కాదు, ఉన్న బండలు వికేసి కిటికీలన్నీ తీసేసి కొత్త ఫ్లోర్ వేసేసి, ఆ తర్వాత మిలిటరీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక బెటాలియన్ లో ఏ కమాండింగ్ ఆఫీసర్ ఏ టైం నుండి ఏ టైం వరకు పనిచేశారంటే వాళ్ళ ఫోటోలు పెట్టి కింద డేట్ రాసి ఉంటారు. ఆ థాట్ నాకు వచ్చింది, మా గ్రామాన్ని పరిపాలించిన వారి గతంలో సర్పంచ్గా పనిచేసిన వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ ఉండాలి కదా అని ఒక ఆలోచనతోన ఫస్ట్ నేను అక్కడ నుండి శ్రీకారం చుట్టినా. మద్దూరు 1952లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 52లో ఫస్ట్ జయచారి గారు సర్పంచ్, ఆయన 10 సంవత్సరాలు కొనసాగారు. ఆ తర్వాత కర్ణం వెంకట్రావు గారు సర్పంచ్, ఆయన 10 సంవత్సరాలు కొనసాగారు. ఆ తర్వాత కొత్తూరు బసిరెడ్డి గారు, ఆయన 12 సంవత్సరాలు కొనసాగారు. ఆ తర్వాత అంజయ్య గారు సర్పంచ్గా ఉంటే ఆయన ఎంపీపీ అయ్యిండు, ఆయన 2.5-3 సంవత్సరాలు. ఆ తర్వాత కాశమన్న గారు, ఆ తర్వాత ఇక నెక్స్ట్ పీరియడ్లో వచ్చింది. ఆ తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు ఒక సైనికు అలవాటు ఏమనంటే ఎర్లీగా లేవడం, తొందర లేవాలి. నేను తొందరగా లేచి లుంగి కట్టుకొని తువాల కట్టుకొని ఊళ్ళోకి వెళ్ళేవాడిని. ఏంటి ఊరి పరిస్థితి అని ఒక 6 నెలలు ఊరిని అబ్జర్వేషన్ చేసిన నేను. ఊరేంది, ఊరు పరిస్థితి, గ్రామంలో ఏ సమస్యలు, జనాలకు సమస్యలు ఏంది, మనం తీర్చాల్సినవి. ఇంకోటి, నాకు రాజకీయ వ్యవస్థ గురించి ఏమీ తెలియదు. అనుకోకుండా మీరు సర్పంచ్ అయినా సార్, సర్పంచ్ ఏంటి, సర్పంచ్ విధులేంది, నిధులేంది, బాధ్యతలేంది అనే విషయాలు ఏం తెలియదు. దాని మీద అవగాహన. అట్లా గ్రౌండ్ లో నేను ప్రతి విషయాన్ని దగ్గరుండి పరిశీలన చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా రాత్రి గురించి చదువుకునేవాడిని. ఏంటి వ్యవస్థ ఏంది, వ్యవస్థ లోపల చట్టాలేంది, పరిధులేంది, హద్దులేంది, బాధ్యతలేంది. అయితే అప్పట్లో నీళ్ళ సమస్య ఎక్కువ ఉండేది. అయితే ఈ విషయం అప్పట్లో గౌరవ ఎమ్మెల్యే రేవంత్ అన్న గారికి నేను ప్రస్తావన తీసుకుపోయినా, అన్న ఇట్లా మా ఊరి పరిస్థితి అని.
మరి ఎట్లా చేద్దాం వెంకట్ అన్నాడు. మీరు నాకు సహకరిస్తే నేను ఎట్లయినా చేయగలుగుతున్నా, మీ వంతు సహకారం నాకు అందించింది. సరే వెంకట్, నీ మైండ్ ఎట్లా పనిచేస్తే ఎవరితోనో కాంప్లైంట్ రాకుండా చూసుకో, నీ మైండ్ ఎట్లా పనిచేసి జనాలకు సేవ చేయని చెప్పిండు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా వేరే పార్టీలో ఉన్నారు, మేము వేరే పార్టీలోనూ విషయం అప్పట్లో. మేము ఎక్కడెక్కడైతే నీళ్ళ సమస్యలు అప్పట్లో ఫస్ట్ సమస్య ఏంటంటే, ఇంత పెద్ద గ్రామానికి ఉన్నది 1, 2, 3 వాటర్ ట్యాంకులు ఉండేవి. ఒకటి 60,000 లీటర్లది, ఒకటి 40,000 లీటర్లది, ఇంకొక 40,000 లీటర్లు. అంటే మొత్తం కలిపితే 1,40,000 లీటర్లు మాత్రమే వాటర్ ట్యాంకులు ఉండేవి. మిగతా 1-2 బోర్లు డైరెక్ట్ సప్లైయింగ్ ఉండే. ఎక్కడ చూసినా జనాలకు నీళ్ళు అందట్లేదు. సో మేము ఫస్ట్ నీళ్ళ వ్యవస్థను మార్చడానికి ట్రై చేసినాం. ఎందుకంటే సమ్మర్ వచ్చింది కాబట్టి తాగునీటి సమస్య వస్తుంటది. ఆ విధంగా ప్రతి కాలనీలో పరిశీలన చేస్తూ ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో అక్కడ బోర్లు వేయడం, పెద్దగా నీళ్లు పడితే పెద్ద మోటార్ దించడం, చిన్నగా నీళ్లు పడితే సింగిల్ ఫేజ్ దించడం. ఆ విధంగా నీటి వ్యవస్థను ఒక్కటి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక మోటార్ పీకి దింపాలంటే ఇప్పుడున్న యాంత్రిక పద్ధతి అప్పుడు లేదు. అప్పుడే లేబర్లు దొరికేవాళ్ళు గారు. అప్పట్లో దింపే ఇనుప పైపులు. కానీ నిజంగా నేను పెద్ద గొప్ప అని చెప్పుకోవట్లేదు. నేను భుజం పెట్టి పైపులు వీకిన సందర్భాలు ఉన్నాయి. ఇది గ్రామ ప్రజలకు కూడా తెలుసు. అంటే సర్పంచ్ పదవి ఉన్నప్పుడే ఓకే. ఎక్కడైనా పైప్ లైన్ డ్యామేజ్ అయితే అప్పుడు కూలీలు దొరికేవాళ్ళు కాదు. ఎవరినో ఇద్దరిని కూలీల్ని పట్టుకుని పోయి వాళ్ళతోనూ దోడిపించి వాళ్ళకి పైపులు అతకడానికి రాకపోతే నేనే స్వయంగా పైప్ లైన్ అతికిన సందర్భాలు ఉన్నాయి. 100 సార్లు ఉన్నాయి సర్పంచ్గా. ఇంకోటి ఏంటంటే, నేను రాత్రి తిన్న తర్వాత బోర్లు నడుస్తున్నాయా లేదా, అప్పుడు ఆ ఉన్న ట్యాంకులు నింపి వాటర్ సప్లై చేయాలి కాబట్టి తిని చేతిలో లాటి పట్టుకొని, తువాలు వేసుకొని, టార్చ్ పట్టుకొని ఎల్లమ్మ వాగు, ఆ తర్వాత ఈడ పెద్దవాగు, ఆ తర్వాత సంకం చెరువు, కాలేజు, ఇట్లా ప్రతి ఊరు చుట్టూ బోర్లన్నీ తిరిగి చెక్ చేసేవాడిని. ఎందుకంటే వాటర్ మెన్ల మీద నాకు అప్పట్లో నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళది కూడా తప్పే ఎందుకు లేదంటే, వాళ్ళకి ఇచ్చేవి ఆ 1000 రూపాయల జీతానికి పని చేయమంటే ఎవడు చేస్తాడు? 24 అవర్స్ పని చేయాలంటే చేయలేరు కదా. మనకు బాధ్యత కాబట్టి ఆ విధంగా నేను సర్పంచ్గా కాకుండా గ్రామానికి ఒక సేవకునిగా మాత్రమే పనిచేసిన. నేను ఎప్పుడు సర్పంచ్ గా ఫీల్ కాదు. నీటి సమస్య ఎక్కువ వస్తుంటది కాబట్టి గ్రామాల్లో దాని మీద ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత మాకు ఆలోచన వచ్చింది, ఈ నీటి సమస్య వ్యవస్థలో నా సర్పంచ్ పీరియడ్ లో దాదాపు 80 నుండి 83 బోర్లు వేసిన. నా కలెక్టర్ గారు వార్నింగ్లు కూడా ఇచ్చిండ్రు. అప్పట్లో కలెక్టర్ శ్రీదేవి మేడం ఉండేది. వాళ్ళు, నువ్వు ఇన్ని బోర్లు ఎట్లా వేస్తానంటే, అమ్మా మీరు మాకు నీళ్లు సప్లై చేయండి, నేను బోర్లు వేయను. కలెక్టర్ గారితో క్లియర్ గా మాట్లాడినా, అమ్మా మీరు మాకు నీళ్లు ట్యాంకర్లు పెట్టండి, నేను బోర్లు వేయను. నేను జనాలకు నీళ్లు దాపాలి. ఆ డబ్బు వృధా అవుతుందా ఏమవుతుందో నాకు సమస్య కాదు. నేను పబ్లిక్ సర్వెంట్ని, నేను ఒక సర్పంచ్ని, గ్రామానికి సర్పంచ్ని, వాళ్ళకి నీళ్లు దాపే బాధ్యత నా పైన ఉంది కాబట్టి అమ్మ నేను చేయాలి. ఆమె కూడా 1-2 సార్లు నేను వివరించి చెప్పేసరికి ఆమె కూడా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఎటు చూసినా రోడ్లపైనే మురికి నీరు, ఎటు చూసినా ఊళ్ళో, ఎటు చూసినా మూల. మాకున్న గ్రామ పంచాయతీకి ఉన్న ఆర్థిక వనరులు దృష్టిలో పెట్టుకొని ఒక ఏరియా చూస్తే దాదాపు మేము 1 కోటి రూపాయల డ్రైనేజీలు కట్టింటాం నా పీరియడ్ లో. మీ పీరియడ్ లో? నా పీరియడ్ లో 1 కోటి రూపాయల డ్రైనేజీలు కట్టింటాం. ఆ తర్వాత చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే, అప్పట్లో బుడ్డి బల్బులు ఉండేవి ప్రతి ఇది స్తంభాలకి. మాకు ఒక ఆలోచన వచ్చింది. మేము 1-2 సార్లు ఆ బల్బులు వేసినాం. సూర్య బల్బులు తెచ్చేది, వేసేది, ఆ వోల్టేజ్ టపా ఈ రోజు ఎడితే మళ్ళీ 2వ రోజు ఉండేది. అయితే ప్రతి స్తంభం వదిలి స్తంభానికి ఎల్ఈడి లైట్లు వేస్తే ఎట్లా ఉంటది అన్న ఆలోచన వచ్చింది. ఆ ఎల్ఈడి లైట్లు కూడా మా పీరియడ్ లోనే స్టార్ట్ చేసినాం. అప్పుడే ఆ తర్వాత మద్దూరుకు అతిపెద్ద ఆర్థిక వనరు కూరగాయల మార్కెట్, పశువుల సంత అప్పట్లో. అయితే అప్పట్లో పశువుల సంత కొత్త బస్ స్టాండ్ పక్కలో జరిగేది, గురునాథ్ రెడ్డి గారి ప్లాట్లలో జరిగేది. అయితే అక్కడ రోజు ఇండ్లు కట్టడం స్టార్ట్ అయింది. అంటే సంవత్సరానికి దాదాపు 25 నుండి 30 లక్షల ఇన్కమ్ మాకు పశువుల సంత నుంచి. ఈ పశువుల సంత పోతే ఎట్లా అని ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ మా అద్దూర్లు ఉంటారు పెద్దలు, మాజీ ఎంపీటీసీ రాములు గౌడ్ గారు, కల్లపు శివరాజ గారు. నేను ఎప్పుడు ఏ థాట్ వచ్చినా వీళ్ళిద్దరితో షేర్ చేసుకునేది. ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేకపోతాను. అయితే వాళ్ళ దగ్గర షేర్ చేసుకునేవాడిని, ఏంటి పరిస్థితి, మన దగ్గర గిన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఏం పని చేయాలని. అచ్చా, ఇంకో విషయం,
ఈ విషయంలో అప్పట్లో రేవంత్ రెడ్డి అన్నగారి వాళ్ళ అన్న గౌరవ తిరుపతి రెడ్డి గారితో తిరుపతి కూడా షేర్ చేసుకునేవాడిని. అన్న మా పరిస్థితికి ఇది. అయితే ఆ పశువుల సంత కొనడానికి నాంది మాకు ఆలోచన వచ్చి మేము ముగ్గురం కూకొని ఆలోచన చేసినాం. కల్లాపు శివరాజ గారు, రాములు గౌడ్ గారు, నేను ఆలోచన చేసిన. ఆ తర్వాత మిగతా నాయకులకు చెప్పి మా ఆలోచన చెప్పినాం. అట్లా అప్పట్లో రావులపల్లి రోడ్డుకు 2 ఎకరాల 16 గుంటలు 30 లక్షలకు తీసుకోవడానికి గ్రామ పంచాయతీ నిధులు వెచ్చించడానికి గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన, గ్రామ సభ పెట్టినాం. ఆ 2 ఎకరాల 16 గుంటలు మేము కొన్నది. మీ పేర్లో కొన్నారా? మా ప్రేడ్లోనే కొన్నాం. ఈ రోజు దాదాపు 4-5 కోట్లు వస్తుంది. ఇప్పుడు 2015లో కొన్నాం. ఇప్పుడు ప్రజెంట్ 4-5 కోట్ల ఆస్తి అది. ఆ విధంగా నేను ఒకటి నేను పార్టీలకు అతీతంగా ఉండేవాడిని. ఇప్పుడు రాములు గౌడ్ గారు జన్మతః కాంగ్రెస్, అప్పుడు మేము టీడీపీ. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు గతంలో కాశమన్న గారు ఉండ్రి, మా గురువు గారు రామరెడ్డి సార్ గారు ఉండ్రి, ఇట్లా గతంలో ఇప్పుడు జంగం సిద్ధరామయ్య గారు ఉన్నారు. ఇట్లా పెద్దలంతా వారి అనుభవాల్ని, నా ఆలోచనని వాళ్ళ అనుభవాలకు జోడించి వాళ్ళ ద్వారా నేను సలహాలు తీసుకునేవాడిని. ఊరికి ఏం చేస్తే బాగుంటుంది, పెద్దల సలహాతో ముందుకెళ్ళండి. ఎప్పుడే కానీ నేను ఆయన కాంగ్రెస్ పార్టీ కదా, నేను ఎందుకు ఆయన చేయాలి, ఈయన ఇట్లా కదా అని కాదు. ఎప్పుడే కానీ ఏ సర్పంచ్ అయినా కూడా, సర్పంచ్ వ్యవస్థలు ఎవరైనా కూడా గ్రామ పెద్దల సలహాలు తీసుకొని పనిచేయడంలో చాలా ఉత్తమం. నేనే బోకుని నేనే దేకుని అనుకుంటా పోతే వ్యవస్థను మార్చలేం. పెద్దల దగ్గర చాలా అనుభవాలు ఉంటాయి. ఇక ఆ విధంగా ఇంకోటి మీకు చెప్పిన, మేము ఒకసారి మా ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ చేస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోతే ఇట్లా వాగులో పెట్టిరు. ఆ థాట్ మళ్ళీ వచ్చింది. ఆ ఆలోచనే మళ్ళీ శ్మశాన వాటికకు 2.5 ఎకరాల భూమి మా ప్రేడ్లోనే కొన్నాం. అప్పట్లో మిగతా ఏవి ఉన్నాయి, ఈ డ్రైనేజీలు, ఈ బోర్లు, ఈ లైట్లు వస్తుంటాయి పోతుంటాయి. 2 విషయాలు మాత్రం నేను చచ్చిపోయినా గుర్తుంటాయి జనాలకి. ఈ మద్దూరులో ఒక పేదోడు చనిపోతే ఎక్కడ బొంద పెట్టుకోవాలన్న, వాడు చనిపోయిన దానికన్నా వాడిని ఏడబాతి పెట్టాలన్న బాధ ఏదైతే ఉందో అది తీర్చినామని ఒక చిన్న సంతోషం మాత్రం మాకు. అది మీ పీరియడ్లో జరిగిపోయింది? నా పీరియడ్లోనే జరిగింది. గతంలో గ్రామ పంచాయతీ ఆస్తులు ఎవరు కనీసం నిలబెట్టుకోలేదు, కానీ మేము గ్రామ పంచాయతీ ఆస్తి సంపాదించి అది నేను గొప్పగా ఫీల్ అవుతా. ఇంకటి విషయం ఏంటంటే, అప్పట్లో దాదాపు మద్దూరు, నాగంపల్లి, భీంపూర్, సాపెన్చెరు తండా, అంబటోని గుంపు ఒక పెద్ద గ్రామ పంచాయతీ. అయితే దాదాపు 53 బోర్లు మెయింటైన్ చేసేది, చిన్న పెద్ద గారు. ఒక బోరు పీకి దింపాలంటే దాదాపు 2,000 నుండి 3,000 ఖర్చు వచ్చేది లేబర్. నాకు ఒక థాట్ వచ్చింది, ఒక బోరు పీకి దింపనికి 2,000 నుండి 3,000 ఇస్తాం కదా, రోజు 1-2 కాలిపోతూనే ఉంటుంది, చిన్నదో పెద్దదో రోజు ఏదో ఒక సర్వీస్ కాలిపోతుంటది. 53 బోర్లు, అప్పుడు వాటర్ షార్టేజ్, తిరిగి కాలిపోతుంది. అయితే పర్మనెంట్ గా గ్రామ పంచాయతీలో సిబ్బందిని తీసుకుంటే ఎట్లా ఉంటది అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఒకరిద్దరితో షేర్ చేసుకున్నా, ఎవరు ముందుకు రాలేదు. కాకపోతే ఒకరోజు నేను గ్రామ పంచాయతీలో సైలెంట్ గా కూర్చున్నా మూడ్ ఆఫ్ లో. ఏంటి ఇంత పెద్ద గ్రామంలో గ్రామ పంచాయతీలో పర్మనెంట్ గా పనిచేయడానికి ఎవరు దొరకలేదని ఒక మూడ్ ఆఫ్ ఆలోచన. అయితే నిర్జింత యుద్ధం అని ఉంటారు మా అన్న ఇతడు. అన్న వచ్చి అడిగిండు, ఏం తప్ప అట్లా గిట్ల సంగతి గిట్లన్నా, నువ్వెందుకు బాధపడతావు, నా కొడుకు నాలుగు పంపిస్తలేను. మద్దూరులో ప్రప్రథమంగా గ్రామ పంచాయతీలోకి 2 వచ్చారు, నిర్జింత భీములు, నిర్జింత అని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు నుండి బోర్లు వీకడం అయితే కాదు, సరే చూద్దాం, 2 అయితే దొరికిండ్రు కదా, ముందు కొనసాగదామని వాళ్ళతో ఎక్కడెక్కడ మెయిన్ డ్రైనేజ్ ఇక్కడ ఇంకొక విషయం, డ్రైనేజీ బ్లాక్ అవుతే ఒకసారి మద్దూరు మొత్తం డ్రైనేజీలు క్లీన్ చేయాలంటే దాదాపు 2 నుండి 2.5 లక్షలు 3 లక్షల ఖర్చు వచ్చేది. 3.5 4 మన ఎందుకంటే చెత్త తీయాలా, చెత్త ఎత్తాలా, అంటే పెద్ద కార్యక్రమం, పెద్ద గ్రామ పంచాయతీ. నేను మొత్తం బేరీజ్ వేసిన ఒకసారి. మోటార్లు కానీ ఒక మోటార్ ఎంబడి 2 నుండి 3,000 ఖర్చు వస్తుంది. ఒక సింగిల్ ఫేస్ మోటార్ అయితే 1,000-1,200 ఖర్చు వస్తుంది. నువ్వు సంవత్సరానికి 2 సార్లు తీపిచ్చిన దాదాపు 7 నుండి 8 లక్షల ఖర్చు వస్తుంది డ్రైనేజీలు క్లీన్ చేయడానికి. మనం ఒక సిబ్బందిని ఏర్పరచుకుంటే ఆ డబ్బుల్లో వీళ్ళకి జీతాలు ఇవ్వచ్చు కదా, మనకు పర్మనెంట్ సోర్సెస్ ఉంటుంది కదా, మోటార్లు విక్కొచ్చు, పైప్ లైన్లు చేయొచ్చు, డ్రైనేజీలు చేయొచ్చు, చెత్త ఎత్తొచ్చు, ఎక్కడైనా అవసరం అయితే వేరే పనులకు వాడుకోవచ్చు. అంటే ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ రోజు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు.
ఫస్ట్ ఇద్దరు వచ్చిండ్రు, ఉమ్, వాళ్ళకి ఎట్లా ఆకర్షణ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి బొంబాయికి వెళ్ళి బూట్లు తెప్పించిన, ఉమ్, వాళ్ళకి యూనిఫామ్ కుట్టించిన, ఉమ్, వాళ్ళకి గ్రామ పంచాయతీ మద్దూరన్నిట్లా వాళ్ళ జేబుల మీద ఓకే. నేమ్ చేయించిన. అంటే ఒక అట్రాక్టివ్, అరే వీళ్ళు ఒక Attractive. వ్యవస్థలో ఒక పనిచేస్తున్నారు, వ్యవస్థలో. వాళ్ళని ఇద్దరిని ఆ విధంగా తయారు చేసే వరకు నేను వస్తానే ఓకే, ముందుకు వస్తున్నారు. ముందుకు వస్తున్నారు. అట్లా డైరెక్ట్ గా సర్పంచ్ గా తీసుకోవడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. మేము ఉమ్, ఈఓపిఆడి యశోదమ్మ గారితో సంప్రదించినాం. మళ్ళీ తర్వాత కలెక్టర్ అనుమతి తీసుకొని తర్వాత ఇద్దరిని ఆ విధంగా 8 మందిని నేను సర్పంచ్ గా ఉన్నప్పుడే 8 మంది పెట్టుకున్నారు గ్రామ పెట్టుకున్నాను. పంచాయతీ. ఆ తర్వాత మళ్ళీ అప్పటికే 4 వాటర్ మెన్లు ఉన్నారు. ఉమ్, నాంపల్లిలో ఒక వాటర్ మెన్ 5 మంది. అయితే మెకానిక్ సమస్య ఇక్కడ వచ్చేది. ఆ, ఒక మోటార్ పీకి దాన్ని రిపేర్ చేయాలంటే ఒక మెకానిక్ ఒక మోటార్ ఎంబడి దాదాపు 500, 1000 రూపాయలు, 1500 ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. నేను అనుకున్న ఇవన్నీ చేసాక ఒక మెకానిక్ ని పర్మనెంట్ గా గ్రామ పంచాయతీలో పెట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే మనకు స్ట్రీట్ లైట్లకు పనికి వస్తాడు, మోటార్లు పీకానికి. అంటే డబ్బు తక్కువ డబ్బు ఖర్చుతో ఎక్కువ సేవలు ఎట్లా ఎక్కువ చెప్పుకోవాలన్న ఆలోచన చేయడం వల్లనే నా సర్పంచ్ పదవీ కాలం లోపల దాదాపు 1 కోటి రూపాయలకు పైన డ్రైనేజీలు కట్టినాం, దాదాపు గ్రామ పంచాయతీ నిధులను 30 లక్షల సీసీ రోడ్లు వేసినాం, ఉమ్, దాదాపు లైట్లకు దాదాపు ఒక 8-10 లక్షలు వెచ్చిచ్చింటాం, దాదాపు భూములు 5 ఎకరాల భూమి కొన్నాం ఓకే. మా ప్రేడ్లో, దాదాపు 5 ఎకరాల భూమికి దాదాపు 50 లక్షలు ఖర్చు చేసినాం. ఆ తర్వాత సిబ్బంది జీతాలు మొత్తం ఫస్ట్ 14,500 అవుతుండే అందరూ కలిపితే. ఓకే. 6 మంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు 8 మంది, 8 మంది మగవాళ్ళు, 4 వాటర్ మెన్లు, ఒక అటెండరు. ఓకే. వీళ్ళందరూ జీతాభత్యాలు కూడా పెంచినాం కలెక్టర్ గారు అనుమతితో. ఎందుకంటే 1000 రూపాయలకు పని చేయమంటే ఎవరు చేయరు, చేయలేరు. యాక్చువల్లీ శ్రమ దోపిడీ కరెక్ట్ కాదని. అవును. ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ పనులు ఎట్లా తీసుకోవాలో ఆలోచన చేస్తూ మరి దానికి ప్రతిరూపమే ఈ గ్రామ పంచాయతీలో ఏర్పడిన ఇప్పుడున్న సిబ్బంది అంతా మా ప్రేడ్ లో తీసుకున్న వాళ్ళు. అయితే ఇది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఒక కారుబారుతోన కష్టం అవుతుంది కాబట్టి గ్రామంలో బాగా తెలిసిన వాడు, గ్రామం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడు ఒకరు ఉండాలని ఇంకో వ్యక్తినప్పుడు నింగలంజి రూపం లోపల సెకండ్ కారోబార్ గా తీసుకు. ఆ విధంగా గ్రామ పంచాయతీలో నేను అనుకుంటా అటువంటి పరిస్థితులు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఉన్న ప్రతి సర్పంచ్ పరిస్థితి ఇది. ప్రతిరోజు మోటార్ మెకానిక్ల చుట్టూ తిరగాలి. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, అంత దయనీయమైన పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటాను. ఓకే. టీఆర్ఎస్ లో ఎంపీటీస్ గా చేశారు, మండల అధ్యక్షుడిగా 10 చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గా బీజేపీ పార్టీ మారడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏముంటాయి, ఇప్పుడు ఎందుకు మారాల్సి వచ్చింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను చెప్తే కదా రాజకీయం అనేది ఒక నశ. ఏదో ఒక విధంగా ఏదో ఒక స్టేజ్ మీద ఉండాలనేది ప్రతి ఒక్క రాజకీయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మొన్న 2018లో జరిగిన 2023లో జరిగిన ఎన్నికలు కదా, మొన్న 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సో ఇంకా పార్టీ కొంచెం నిర్మానుష్యంలోకి వెళ్ళిపోయింది. నేను మండల పార్టీ అధ్యక్షునిగా కూడా, అయితే కొంతమంది టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు నా దృక్పథం వాళ్ళకి నచ్చలేదు. ఇక మాటికి ముందు అప్పట్లో నరేంద్ర రెడ్డి గారికి కంప్లైంట్ చేయడము, నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నా మీద చాలా కంప్లైంట్ చేశారు. నేను ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనకు మంచి పేరు రావాలని ఏ విధంగా అయితే ఆలోచన చేస్తాం, మనం చేసే పనుల వల్ల అది ఏ పార్టీ అయినా ఉండదు, కాంగ్రెస్ ఉండని, ఎంఐఎం ఉండని, బీజేపీ ఉండని, టిఆర్ఎస్ ఉండని, సిపిఐ, సిపిఎం, ఏదైనా పార్టీ ఉండదు. ఏ పార్టీలో పనిచేసే నాయకుడైనా ఒక్కటి ఆలోచన పెట్టుకోవాలి, మనం ఏ తప్పు చేసినా మనకు చెడ్డ పేరు కన్నా మనం నడిపించే నాయకునికి చెడ్డ పేరు వస్తుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. సో నేను ఆ విధంగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా కాబట్టి కొందరికి నచ్చలేదు. ఇక్కడ మధ్యలో కొంతమంది నాయకులు ఉండదు, ఆళ్ళలేదు సూళ్ళలేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పుకుంటారు, నేనింత అని చెప్పుకుంటారు. ఎవరింత అనేది ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది, ప్రజలకు మనం ఇచ్చే సర్వీసులలో తెలుస్తుంది. మనం చూపించే డబ్బు దర్పంతోనే రాజకీయం చేస్తాం అనుకుంటే అది కళ. చాలా మంది అంటే రాజకీయంలో డబ్బు ఉంటే రాజకీయం చేయొచ్చు అని, అది చాలా పొరపాటు. డబ్బు ప్రథమాంశం కాదు, డబ్బు జస్ట్ 10 to 15% పనిచేస్తుంది అంతే. మిగతా నువ్వు ఉండే విధానం, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండే విధానం, నువ్వు ప్రజలకు సర్వీస్ ఇచ్చేది. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, అన్న గిట్ల నా బిడ్డకు ఇట్లా పరిస్థితి వచ్చింది, దవాఖానకు తీసుకుపోయినాను. నీకు సమయం సంపూర్ణంగా ఉంటే దవాఖానకి వెళ్ళి మాట్లాడు, లేకుంటే నీకెవరైనా డాక్టర్సే కానీ ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళతో
వాళ్ళకి ఫోన్లు చేసి మా పిల్లగాడు వస్తాడు, ఓకే. జర చూడండి అన్న దండం పెడతా. మనం ఒక దండం పెడితే అవతల గండం బయట పడతా అంటే మన 100 నేను ఒక దండం కాదు 10 దండాలు పెట్టనీకి తయారు, 100 దండాలు పెట్టనీకి తయారు. అవును. కానీ రాజకీయ నాయకులకు ఉన్నటువంటిది ఏంటంటే దండం పెడితే నాకు తక్కువ అనుకుంటారు. నన్ను చాలా మంది అన్నారు, ఏం వెంకట నువ్వు గోసి పెట్టుకున్న వాళ్ళతో కూడా బీడి దాటోళ్ళను బీడి తాగుతావు, ఇదే నీకు అలవాటు అన్నారు. అసలే ఒక్కటి తెలుసుకోవాలి, అవును. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఆ. నీ బ్యాక్గ్రౌండ్ ఏ పరిస్థితి నుండి స్టార్ట్ అయింది అనేది ముఖ్యం. మన వెనకటి జీవితాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ తెలుపు నలుపు అనేది పెద్ద విషయం కాదు. తెల్లగా పోయినప్పుడు ఎగ్దం నల్లగా కూడా అయిపోవచ్చు. డికే సమరసింహారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సెకండ్ సీఎం అనేవాళ్ళు. ఈరోజు సమరసింహారెడ్డి గారి పేరు కనీసం ఎవరు తలుస్తలే, నేనైనా తలుస్తున్నా ఈరోజు. అంటే రాజకీయంలో ఎప్పుడు ఏది శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు కొంతమందికి ఇక్కడ మద్దూరు మండలంలో పుష్కలంగా ఉంది. నేను నా పార్టీ, అది కరెక్ట్ కాదు. నేను నా ప్రాంతం, నేను మా వాళ్ళు అంటే మన మద్దూరు మండల ప్రజలు. కొంతమంది అంటారు, ఏయ్ నువ్వు మొన్న ఆ పార్టీకి పనిచేసినావు, నువ్వు నా వద్దకు రాకరా అంటారు. అది పొరపాటు. ఓటర్ ఎప్పుడే గాని పార్టీ ఉండదు ఓటర్కు. ఓటర్కు నువ్వు ఎవడు నీ దగ్గరకు వచ్చినంటే వానికి పని చేసి పెట్టినావు అనుకో, వాడు నెక్స్ట్ టైం వాడు వేయకపోయినా ఇంకోని డిస్టర్బ్ చేయడు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటుండే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, మేము టీడీపీలో ఉన్నాం అంటే మధ్యలో ఒక ఇష్యూ జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ అన్న గారితో పోయారు అప్పట్లో. పోతే ఇక్కడనే కొంతమంది టీడీపీ నాయకులు వ్యతిరేకించారు ఆ విషయం. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు, సపోజ్ నేనే అనుకోండి, నేనే పోయినా అన్న ఆ మనిషికి పని చేయొద్దు అని, ఆయన గారు ఒకటే మాట అన్నారు, వెంకట్ మన అది హిందీలో ఒక మాట, జో చౌకట్ పే ఆయా ఉసే ఖాళీ హాత్ నహీ భేజ్నా. మన ఇంటి దగ్గరకు వచ్చినోడు వానికి అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి కాబట్టి మన దగ్గరకు వచ్చినాడు. మనం వానికి పని చేసి పంపితే వాడు నెక్స్ట్ ఆటోమేటిక్ మనకు పని చేస్తాడు. కానీ అప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు అట్లా ఉండేటివి. అతను నరేందర్ రెడ్డి గారి గురించి అయితే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అర్ధరాత్రి అపరాత్రి ఏ టైంలో ఫోన్ చేసిన అన్న ఏడికి అంటే వచ్చేవాళ్ళు. వచ్చారు. గతంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, నరేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా నా వ్యక్తిగతంగా వరకు నేను తీసుకుపోయిన సమస్యల వరకు నాకు సంపూర్ణంగా సహకరించారు. రాజకీయ కోణంలో మనం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు, వేరే పార్టీలు మేము ఎన్నైనా మాట్లాడవచ్చు ఆయన గురించి, అది కరెక్ట్ కాదు. ఆయన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం మాకు మద్దూరు విషయం వరకు ఏ సమస్య తీసుకొని పరిష్కారం విధంగా అలాగే నరేంద్ర రెడ్డి గారు కూడా. అయితే ఇప్పుడు మేము మళ్ళీ మీరు అడిగినారు కదా, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీజేపీకి ఎందుకు పోయారు. నరేంద్ర రెడ్డి గారు ఓడిపోయారు. ఇక ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, మేము ఉన్నది టీఆర్ఎస్ లో. ఇంకా రాజకీయంలో ఎట్లుంటది, ఎవడు వెంకట ఈడు పీకుడు గడికి ఓని చూసుకుందాం ఇది చూసుకున్నా, మనం కూడా ఏదో ఒక దారి వెతుక్కోవాలి కదా. ఇప్పుడు బాయిల పడ్డ కప్ప ఏముంటది, ఏదో ఒక మూలకు వెతుకుని ఒక ఆకు మీన్నో తోక మీన్నో ఏదో ఒక దాని మీద ఊకునాలి. సో మేమంతా ఈజీగా పార్టీ మారేవాడిని కాదు. కాకపోతే అరుణ మేడం గారు, మీరు ఉండాలి, మీరు సైనికులు, మీరు దేశం పట్ల దృక్పథం ఉన్నవాళ్ళు, మీరు తప్పకుండా మాకు సేవలు అందించాలని అమ్మగారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినందుకు, అందులో ఇక ఈ టీఆర్ఎస్ లో కొంతమంది నా గురించి అది తెలుసు, నరేంద్ర రెడ్డి గారికి తెలుసు నేనెంత నిజాయితీ పరుని, చెప్పిన వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అనేది. మేము నరేంద్ర రెడ్డి గారి విజ్ఞతకే వదిలేస్తే గానీ ఆయన గురించి మాట్లాడడం తప్పు. ఆయన ఎప్పుడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అయితే ఆ విధంగా మేము అరుణమ్మ ఎలక్షన్ కొరకు బీజేపీలోకి మారడం జరిగింది. అక్కడ బీజేపీలో కూడా నేను ఏ విధంగా పనిచేసినా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా రాజకీయ నేను ఏ సంస్థలో పనిచేసినా, బీజేపీలో ఎట్లుంటది సిస్టమ్, క్రమశిక్షణ, డిసిప్లిన్ కలిగిన వాళ్లకు పెద్దపీట వేస్తారు. బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటుంది. మేరా దేశ్ సబ్సే పహలే, మేరే పరివార్ దూసరా స్థాన్ పే సబ్సే అందరికన్నా ముందు దేశం, నా దేశం. సో నేను సైనికునిగా పనిచేసిన కాబట్టి గతంలో నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా నా పేరు ప్రత్యేకించి అరుణమ్మ గారు నరేంద్ర మోదీ గారిని మీట్ అవ్వడానికి నా పేరు పంపించారు. ఆమెకి ఈ రోజు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆ విధంగా బీజేపీ కూడా గతంలో నేను ఆర్మీలో పనిచేసిన, నాకు రాజకీయ వ్యవస్థ కన్నా నేను ఆర్మీలో పనిచేసిన అనే దాని మీద నాకు రాజకీయం లోపల గుర్తింపు వచ్చింది. అంటే చీపి వెంకటకి బీజేపీ పార్టీలో పెద్ద పదవి ఇచ్చారని అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాధ్యత పెంచారు. బాధ్యత ఎప్పుడే గానీ ఒక ఉద్యోగస్తునికి ప్రమోషన్ వచ్చా, ఒక రాజకీయ నాయకుడికి పెద్ద పదవి వచ్చినా బాధ్యత పెంచినట్టు. ఆ రోజు ఇప్పుడు సపోజ్ తీసుకుందాం, గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు పనిచేశారు.
ఆ రోజు ఆయన ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఈ రోజు ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యత ఇచ్చిండ్రు. గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండడానికి రాదు కదా. బాధ్యత పెంచిండ్రు, పదవి ఇచ్చిండ్రు అంటే బాధ్యత పెంచినట్టు. ఆ బాధ్యతలకు అనుకూలంగా పనిచేయాలి.